సాధింప చేయగలిగాడు ఆయన దేవుడు కాబట్టి. ఆయన దేవుడు కాబట్టి, సర్వ సృష్టికర్త కాబట్టే సృష్టి ఆయనకు లోబడింది. కొంతమంది అంటున్నారు యేసుక్రీస్తు దేవుడు కాడు. అది సత్యం. సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అసలైన దేవుడు. మరొకటి, మరికొంతమంది అంటారు యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడు. అబద్ధం, అది అసత్యం. యేసుక్రీస్తు వివాహము చేసుకోలేదు. యేసుక్రీస్తు పెళ్లి చేసుకోలేదు. ఆయన జన్మలో పాపం లేనివాడు, జీవితంలో పాపము లేనివాడు, పాపము చేయనివాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు లేనివాడే భగవంతుడు అని మన పూర్వీకులు చెప్పారు. సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి. మన పూర్వీకులు అన్న మాట ఏమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు లేనివాడే దేవుడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది సత్యం. యేసుక్రీస్తులో ఏ ఒక్కరు కూడా కామాన్ని కానీ, క్రోధాన్ని కానీ, మోహాన్ని కానీ, మదము కానీ, మత్సరము కానీ కనిపెట్టలేరు. యేసుక్రీస్తే సవాలు చేశాడు, మీలో ఎవరైనా నాలో పాపమును దోషమును కనిపెట్టగలరా? ఏ ఒక్కరూ కనిపెట్టలేకపోయారు. ఏ ఒక్కరూ యేసుక్రీస్తులో పాపాన్ని కనుగొనలేకపోయాడు. దయచేసి గమనించండి, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు సహజంగా సాధారణంగా ఏదో ఒక తప్పుకు, ఏదో ఒక పాపానికి దాసోహం అవుతాడు. ఏ పాపము లేనివాడు, ఏ పాపము ఎరగనివాడు, ఏ పాపము చెయ్యనివాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం దేవుడు మాత్రమే. ఎందుకని? దేవుడు పరిశుద్ధుడు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు. దయచేసి గమనించండి, సత్యం చెప్తున్నా. ఎవరు దేవుడు? పాపము ఎరుగనివాడు, పాపము చెయ్యనివాడు దేవుడు. నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఏ పాపాన్ని కనుగొనలేకపోయారు. కారణం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడు. పురుషుని యొక్క ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ ద్వారా, కన్యక ద్వారా జన్మించిన వాడు పరిశుద్ధుడు. తన మాటల్లో పరిశుద్ధత, తన చేతల్లో పరిశుద్ధత, తన నడకలో పరిశుద్ధత, తన పడకలో పరిశుద్ధత, తన జీవితాంతం వరకు పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే మరణించాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటానుకోట్ల దూతలు నిత్యము పొగడుతూ ఆయనను మహిమపరుస్తున్నట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమైన దేవుడు ఎవరు? సత్యం ఏమిటి? నిజమైన దేవుడు పరిశుద్ధుడు. 2, ఎవరు నిజమైన దేవుడు? దా చెప్పాగా, పాపము ఎరుగనివాడు, పాపము లేనివాడు. ఎవరు నిజమైన దేవుడు? కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు లేనివాడు. ఎవరు నిజమైన దేవుడు? సర్వశక్తి కలిగిన వాడు, అనగా ఏమైనా చేయగలిగిన వాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, అది సత్యం. కాబట్టే ఆయన ఏమైనా చేయగలిగాడు. తన ఎదుట ఒక శవం వెళ్తున్నప్పుడు, ఆ తల్లి ఏడుస్తున్నప్పుడు, ఒక కుమారుడు చనిపోయాడని చెప్పి తల్లి తల్లడిల్లిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఆ పాడెను ముట్టెను అని బైబిల్లో ఉంది. ఆయన ముట్టిన వెంటనే చచ్చిపోయిన యవనస్తుడు లేచి కూర్చున్నాడు, సజీవుడుగా నిలబడ్డాడు. అనగా చచ్చిపోయిన వాడిని బ్రతికించాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు బ్రతికించగలిగాడు. కారణం తెలుసా? సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి. సముద్రాన్ని శాసించి ఎగసిపడుతున్న సముద్రాన్ని శాంతించు అని యేసు చెప్పిన వెంటనే ఎగసిపడుతున్న గలిలయ సముద్రము ఒక్కసారిగా శాంతించింది. కారణం తెలుసా? సర్వ సృష్టి కర్త కాబట్టి, ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయనకు సముద్రము లోబడింది. సర్వశక్తి కలిగిన వాడు కాబట్టే ఈ భూమి మీద ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. సర్వ సృష్టికర్త కాబట్టే ఆయన సృష్టిని కూడా శాసించగలిగాడు. సృష్టి ఆయనకు లోబడింది. సర్వంతర్యామి అనగా అన్ని చోట్ల ఉన్నవాడు. యేసుక్రీస్తు అన్ని చోట్ల ఉన్నవాడు. ఈ ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా సరే, ఆ దేశంలో
యేసుక్రీస్తును ఆరాధించే వాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేసేవారు ఉంటారు, యేసుక్రీస్తును పూజించే వాళ్ళు ఉంటారు, యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూపించే వాళ్ళు ఉంటారు. మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, సుమారు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో మీరు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నాడు. కారణం ఏమిటి? ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని చోట్ల తన మహిమను కనపరుస్తూ ఉన్నవాడు, అన్ని చోట్ల తన యొక్క ఉనికిని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. సర్వ శక్తి కలిగిన వాడు, సర్వ సృష్టికర్త, పరిశుద్ధమైన దేవుడు, సర్వంతర్యామి. చివరిగా ఒక దేవుడు కలిగి ఉండే అసలైనటువంటి లక్షణము సజీవుడు. ఎవరు? సజీవుడు. నేను బ్రతుకున్న నాకు ఏ దేవుడు కావాలి? బ్రతుకున్న దేవుడే కావాలి. నాకేదైనా కష్టం వస్తే బ్రతుకున్న దేవుడే నాకు సమాధానం ఇవ్వగలడు. మళ్ళా చెప్తున్నా, మా నాన్నగారికి నేనంటే చాలా ఇష్టం, బహుగా ప్రేమించేవారు. నాకు ఏదైనా కావాలంటే ఆయన కొనిపెట్టేవాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. బ్రతుకున్నప్పుడు మా నాన్నను ఏది అడిగినా సరే ఆయన కాదనకుండా నాకు కొనిపెట్టేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడినటువంటి నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది కావాలి అని అంటే చనిపోయిన నా తండ్రి నాకేమైనా చేయగలడంటారా? ఒకసారి ఆలోచించండి. చేయలేడు. ఎందుకని? ఆయన చనిపోయారు. ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు. ఆ గొప్ప వైద్యుడు గొప్పగా వైద్యం చేసేవాడు. ఆయన దగ్గరికే మీరు వెళ్ళేవారు, మీ యొక్క సమస్యను చెప్పేవారు. ఆయన చక్కగా పరిశీలన చేసి పరీక్షించి చక్కని మందులు ఇచ్చేవారు. ఆ మందులు మీరు వాడినప్పుడు వెంటనే రోగం తగ్గిపోయేది. ఆ డాక్టర్ మీద మీకు నమ్మకం ఉండేది. మంచి వైద్యుడు అనేటటువంటి పేరు ఆయనకు ఉండేది. సరే, కొంతకాలం అయిన తర్వాత ఆయన కాలం చెల్లారు, ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాత ఆ హాస్పిటల్లో మెయిన్ ఎంటర్ అవుతున్నప్పుడు ఉన్న హాల్లో ఆయన ఫోటో పెట్టారు. ఇప్పుడు ఆయన ఫోటో పెట్టినప్పుడు మీరు వెళ్ళి ఆ ఫోటో దగ్గరకు వెళ్ళి, డాక్టర్ గారు నాకు భయంకరమైనటువంటి జ్వరం వచ్చేసింది, ఒళ్ళంతా కాలిపోతూ ఉంది, దయచేసి నాకు వైద్యం చేయండి అని చెప్పి ఆ ఫోటో ముందుకెళ్ళి అడిగితే ఆ డాక్టర్ గారు మీకు వైద్యం చేయగలదంటారా? చేయలేరు. బ్రతుకున్నప్పుడు వైద్యం చేయగలిగాడు, చనిపోయిన తర్వాత ఆయన ఫోటో దగ్గరకు వెళ్ళి నువ్వు అడిగినా సరే ఆయన ఏమీ చేయలేడు. ఎందుకని? చనిపోయాడు. అనగా సహోదరులు, నువ్వు నేను బ్రతుకున్నప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగింది బ్రతికి ఉన్న దేవుడు మాత్రమే. సజీవంగా ఉన్న మనిషికి సజీవమైన దేవుడు కావాలి. అనగా దేవుడు అనేటటువంటి వాడు సజీవుడు కాకపోయినట్లయితే దేవుడు ఎలా అవుతాడు? నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నేటికి సజీవుడు. ఎలా చెప్పగలం? ఆయన మరణించి తిరిగి లేచాడు. ఆయనను సమాధి చేసినటువంటి సమాధి ఈరోజు కూడా అది తెరవబడే ఉంది. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు. గొప్పవారుగా పిలువబడిన వాళ్ళు, మహాత్ములుగా పిలువబడిన వారు, మహత్కార్యాలు చేయగలిగిన వారు చాలామంది మరణించారు, సమాధి చేయబడ్డారు. కానీ ఒకే ఒక్క సమాధి భూమి మీద ఈరోజు కూడా ఖాళీగా ఉంది. ఆ సమాధి ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధి. ఎందుకు ఆ సమాధి ఖాళీగా ఉంది అని అంటే, ఆ సమాధిలో యేసుక్రీస్తు లేడు కాబట్టి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఇది సత్యం. ఎవరైనా ఒకవేళ ఆయన దేవుడు కాడు అన్న, ఆయన వివాహం చేసుకున్నాడు అన్న, ఇవన్నీ కూడా నిరూపించలేనటువంటి అబద్ధాలు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఎలా? ఆయనలో పాపము ఏ ఒక్కరు కనుక్కోలేకపోయారు. 2, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. 3,
ఆయన సర్వ సృష్టికర్త. 4, ఆయన సర్వంతర్యామి. 5, ఆయన నేటికి సజీవముగా ఉన్న అద్భుతమైనటువంటి దేవుడు. కొంతమంది అన్నారు, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు, సమాధి చేయబడిన తరువాత ఆయన శిష్యులు వచ్చి ఆయన యొక్క దేహాన్ని పట్టుకెళ్ళిపోయారు. అలా పట్టుకెళ్లే ప్రక్రియలో ఆయన సమాధిని దొర్లించారు, ఆయన శవాన్ని పట్టుకెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు కూడా యేసుక్రీస్తు యొక్క సమాధి ఖాళీగా ఉంది అనేది వారి ప్రచారం. అసత్యం. సత్యం ఏమిటాయా అంటే, యేసుక్రీస్తు మరణించినప్పుడు అరిమతయ యోసేపు అనేటటువంటి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తీసుకొని తన కోసం తొలిపించినటువంటి సమాధిలో యేసుక్రీస్తును పెట్టాడు. అక్కడున్న అధికారులు పిలాతు దగ్గరకు వెళ్ళి, అయ్యా, యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను చంపినట్లయితే నేను మళ్ళా తిరిగి లేస్తా అని ప్రకటించాడు. అన్నంత పని చేస్తాడేమో, లేదా తన శిష్యులు ఆయన శరీరాన్ని సమాధిలోంచి తీసుకెళ్ళిపోయి యేసు తిరిగి లేచాడు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తారేమో. కాబట్టి యేసుక్రీస్తును సమాధి చేసినటువంటి ఆ సమాధికి భద్రతను కల్పించండి, దానికి సీల్ వేయండి, సంఖ్యల చేత బంధించండి, సైనికులను కావలి పెట్టండి అని చెప్పి పిలాతును అడిగినప్పుడు పిలాతు ఆజ్ఞాపించాడు. యేసుక్రీస్తును సమాధి చేశారు కదా, సమాధిలో పెట్టారు కదా అరిమతయ యోసేపు, ఆ సమాధిని పూర్తిగా భద్రపరచండి. ఆ సమాధి తెరవబడకుండా, ఏ ఒక్కరూ తెరవకుండా సంపూర్ణంగా రాజముద్ర వేయండి అని చెప్పి ఆ సమాధికి సంపూర్ణంగా భద్రతను ఏర్పాటు చేశాడు పిలాతు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క భౌతిక కాయం లేదా శరీరము శిష్యులు పట్టుకెళ్ళిపోయారు అనేది అబద్ధం, అసత్యం. యేసు మరణించటము నిజం, యేసు సమాధి చేయబడ్డం నిజం. ఆ సమాధికున్న రాయిని దొర్లించి ఆ సమాధిని క్లోజ్ చేయడం నిజం. సమాధిలో నుండి శిష్యులు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని పట్టుకెళ్ళిపోకుండా ఉండాలి అని చెప్పి పిలాతు అధికారుల యొక్క మనవి ఆలకించి సైనికులను భద్రంగా పెట్టడం నిజం. ఇదంతా నాకెలా తెలుసు? పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా స్పష్టంగా లిఖించబడింది. మీరు మత్తయి సువార్త చదివినా, మార్క్ సువార్త చదివినా, లూకా సువార్త చదివినా, యోహాను సువార్త చదివినా, యూదుల యొక్క చరిత్ర చదివినా ఖచ్చితంగా ఈ విషయాలు లిఖించబడినాయి, కనుపడతాయి. సమాధిని సీల్ చేసి పడేశారు. ఆదివారం రానే వచ్చింది, మహా భూకంపము చోటు చేసుకుంది. ఎప్పుడైతే మహాభూకంపము చోటు చేసుకుందో ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాయి, ఆ రాయికున్న సంఖ్యలు తెగిపోయినాయి. ఎవరైతే కావలిగా సైనికులు ఉన్నారో ఆ సైనికులు స్పృహ తప్పి పడిపోయారు. అడ్డంగా ఉన్నటువంటి రాతిని దేవుడు పంపించిన దూతలు వచ్చి ఆ రాతిని దొర్లించేసినాయి. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు బయటికి రావడానికి కాదు, యేసుక్రీస్తు అప్పటికే ఆయన తిరిగి లేచాడు. మరి ఎందుకని దేవుని దూతలు వచ్చి ఆ రాయిని పక్కకు దొర్లించును అని అంటే యేసుక్రీస్తులో నుంచి బయటికి రావడానికి కాదు, బయట ఉన్న మనము వెళ్ళి లోపల యేసు లేడో, ఆయన మరణించి తిరిగి లేచాడో, అది సత్యం. ఆ సత్యాన్ని లోకానికి తెలియచేయాలనే దేవుని యొక్క దూతలు వచ్చి ఆ రాయను దొర్లించెను. ఆదివారం యేసయ్య శిష్యులు మేడగదిలో కూర్చున్నప్పుడు తలుపులు బిగించి యూదులకు భయపడి వారు మేడగదిలో కూర్చున్నప్పుడు యేసు హఠాత్తుగా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. తలుపులు బిగించి ఉన్నప్పుడు తలుపులు తట్టకుండా లోపలికి రావడం ఎలా సాధ్యం? అది నా ప్రభువుకు సాధ్యం. ఎందుకనంటే ఆయన సర్వంతర్యామే. ఆయన ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. నేను కావచ్చు, మీరు కావచ్చు, మనం కావచ్చు, సర్వంతర్యాములం కాదు. ఈరోజు మందిరంలో ఉన్నాం, ఇంట్లో లేము.
కాసేపు అయిన తర్వాత ఇంట్లో ఉంటాం, మందిరంలో ఉంటాం. మనం ఎక్కడో ఒక చోటే ఉండగలం. కానీ ఒక దేవుడు మాత్రమే అన్ని చోట్ల ఉండగలడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. సత్యం. శిష్యులు యూదులకు భయపడి మేడగదిలో బిక్కుమంటూ ఉన్నప్పుడు యేసు సడన్గా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన శిష్యులు భయపడ్డారు. యేసు అంటున్నాడు, నేనే, భయపడకండి. నా గాయాలు చూడండి, నా చేతికి ఉన్న గాయాలు చూడండి. గాయాలు చూపించాడు. యేసుక్రీస్తును శిలువలో మెరుకులతో వేలాడదీశారు. ఆ గాయాలు స్పష్టంగా శిష్యులు చూశారు. ఆ మాట చదివిస్తాను ఒకసారి. 19వ అధ్యాయం యోహాను సువార్త. అనగా యేసు తిరిగి లేచెను. సర్వంతర్యామి గనుక ఆయన మరణించిన తరువాత కనిపించాడో, అబద్ధం కాదో, అసత్యం కాదు, సత్యం. 20వ అధ్యాయము